తెలుగు సినిమా బాక్సాఫీస్ ను తన మాస్ యాక్షన్ తో పట్టి కుదిపేసిన చిత్రం అఖండ 2 తాండవం. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ కు పూనకాలు రావడం కామన్. ఇక ఇప్పుడు వచ్చిన అఖండ తాండవం కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. బాలయ్య అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన ఈ చిత్రం తొలి రోజు నుంచే థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లోనూ ఇతర భారతీయ మార్కెట్లలోనూ ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన మొదటి వారంలోనే సినిమా డీసెంట్ రన్ను కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ మైలురాయిని అధిగమించింది. అఖండ 2 తాండవం సినిమాతో బాలయ్య అరుదైన రికార్డును అందుకున్నాడు. అఖండ తర్వాత నుంచి బాలయ్య చేసిన ప్రతి చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు అఖండ తాండవం కూడా 100 కోట్ల మైలురాయిని అందుకుంది. ఈ విజయం బాలకృష్ణ కెరియర్ కు మరింత బలాన్ని ఇచ్చింది. అఖండ 1 తో మొదలైన ఈ 100 కోట్ల ప్రయాణం అఖండ 2 తో మరింత వేగాన్ని అందుకుంది. తన నుండి వచ్చిన ప్రతి సినిమా 100 కోట్ల గ్రాస్ ను పూర్తి చేసుకోవడం అనేది నిజంగా ఒక అరుదైన రికార్డ్. ఈ రికార్డు బాలయ్య బాక్సాఫీస్ సామర్థ్యాన్ని, ఆయన మాస్ ఇమేజ్ ను మరోసారి నిరూపించింది. 60 ఏళ్లు దాటిన నేటి యువ హీరోలకు సైతం పోటీ ఇవ్వగల సత్తా ఆయనలో ఉందని ఈ విజయం గట్టిగా చెప్తోంది. బాలయ్య ఫ్యాన్స్ కు ఇది గర్వకారణం. అఖండ 2 విజయంలో కేవలం బాలయ్య మాస్ ఇమేజ్ మాత్రమే కాదు, సాంకేతిక బృందం అంకిత భావం కూడా ఉంది. దర్శకుడు బోయపాటి తన ట్రేడ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లను, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ భారీ చిత్రంలో బాలయ్యతో పాటు సంయుక్త మీనన్, బాలనటి హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. విలక్షణ నటుడు ఆది పినిశెట్టి నెగటివ్ రోల్లో సత్తా చాటారు. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ మెయిన్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ముఖ్యంగా అఖండ 2 నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా 14 రీల్స్ ప్లస్ వారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. వారి నిర్మాణ విలువలు సినిమాకు గొప్ప రిచ్ లుక్ ని ఇచ్చాయి.